గుడ్ ఈవినింగ్. నా తోటి డ్రైవర్ సోదరులకు, ప్రియమైన అన్నాతమ్ములకు, మిత్రులందరికీ పేరుపైన నమస్కారం. నేను మీ వినయ్ మాట్లాడుతున్నా. నా తోటి డ్రైవర్ అన్నలకు జై భీమ్ అనేటువంటి పిలుపుని గుర్తిస్తూ మరొకసారి మన తోటి డ్రైవర్ సోదరులు ఐక్యతగా మారాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలామంది డ్రైవర్ సోదరులు ఐటీ వ్యాపారం చేయడానికి టెలిగ్రామ్ వ్యవస్థలో అమ్మా క్యాబ్స్లో చేరారు. అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరిదాపు 22,000 మంది డ్రైవర్ సోదరులని సమకూర్చుకొని ఎంతోమంది డ్రైవర్ సోదరులకు ఐటీలో వ్యాపారం ఇప్పిస్తూ ఎంతోమంది డ్రైవర్ సోదరులకు వాళ్ళ అనేకమైనటువంటి పరిస్థితుల్లో సాయపడుతూ నడుస్తున్నది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ కూడా మీ అందరికీ తెలియచేస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే తాత్కాలికంగా టెలిగ్రామ్ అనేది బ్యాన్ అయింది. 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్లు లీక్ అవ్వడంతో గవర్నమెంట్ దాని మీద స్టే పెట్టడం జరిగింది. గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం ఏం తెలియచేసిందంటే 22వ తారీఖు తీరిపోయిన తర్వాత 23వ తారీఖు టెలిగ్రామ్కి పులాహితంగా శాశ్వతంగా మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. టెలిగ్రామ్ అనేది ఎటువంటి ఛానల్ అంటే మన డ్రైవర్ సోదరులకు తెలియనటువంటి ముఖాలకు కూడా ఒక కుటుంబంలో చేర్చినటువంటి వ్యవస్థ. ఈ టెలిగ్రామ్కి చాలామంది డ్రైవర్ సోదరులు కట్టుబడి ఉన్నారు, అలవాటు చేసుకున్నారు. తప్పకుండా టెలిగ్రామ్ తిరిగి వస్తుందనే విషయం తెలియజేస్తూ అప్పటి వరకు భారీ మోతాదులో బాధపడుతున్నటువంటి డ్రైవర్ సోదరుల గురించి వాట్సాప్లో అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా పునఃయుక్తంగా ఏ విధంగా అయితే టెలిగ్రామ్లో ఐటీ వ్యాపారం జరిగేదో అదే విధంగా వాట్సాప్లో కూడా జరుపుతూ ఉన్నాము. ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా 9440330786 అనేటువంటి నా నంబర్కి మీ యొక్క వెహికల్ ఆర్సీ, మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ముందు వెనక చాలా స్పష్టంగా కనిపించాలి నాకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ ఆర్సీ, మీ యొక్క బ్లడ్ గ్రూప్, మీ యొక్క ప్రస్తుత సెల్ఫీ ఫోటో, తర్వాత ఇదే నంబర్కి 360 రూపాయలు పేమెంట్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా పంపిస్తే మీకు మన అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి నంబర్ ఒక గంట సేపులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఐడెంటిటీ కార్డ్ ద్వారా మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా, రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్లు అయినా, లేదంటే నిత్యావసరాలకు ఏదైనా ఇబ్బంది అయినా, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీస్లో మీరు ఏదైనా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మీకు చాలా ఒత్తింపుగా ఉన్నా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు వెళ్ళినప్పుడు అదనపు బిల్ వేసి మీ మీద ఒత్తింపేస్తున్నప్పుడైనా, లేదంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్ల పథకాలకైనా పనికొస్తుంది. ఆ పని చేయడానికి, మీ వెనుక నిలబడడానికి, మీ గురించి మనసు పూర్తిగా పోరాటం చేయడానికి ఈ ఐడెంటిటీ కార్డ్ అనేది కంపల్సరీ. కాబట్టి వాట్సాప్లో గ్రూప్ రన్ చేస్తున్నాము, వాట్సాప్లో వ్యాపారాన్ని ఇస్తున్నాము, వాట్సాప్లో అనేకమైనటువంటి సహాయ సహకరింపులు చేస్తున్నాం. కాబట్టి మన డ్రైవర్ సోదరులు విత్ రికాగ్నైజేషన్తో యాడ్ అవ్వాలనేదే నా ఒక కోరిక. లేదన్నా నేను కట్టుకోలేను కానీ నేను సభ్యుల్లో కొనసాగుతాను అన్న కానీ 100% మనసు పూర్తిగా మీకు స్వాగతం. నేను కట్టలేనన్నా నేను సభ్యునిగా కొనసాగుతాను, నాకు యాడ్ చేయండి. మంచైనా చెడైనా నేను మన డ్రైవర్ సోదరుల గురించి నిలబడతాననే నమ్మకం మీరు కలిగగలిగితే తప్పకుండా మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ తరుణంలో ఈ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. టెలిగ్రామ్ బ్యాన్ అయింది, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. అనేకమైనటువంటి గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. అందులో ఫాల్స్ లింకులు రావచ్చు, జెన్యూన్ లింకులు రావచ్చు. ఏది పడితే అది లింకులు చూసి ఒత్తేసి మన డ్రైవర్ సోదరులు జాయిన్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. పొరపాటున ఆ ఒక్క లింక్ స్కామ్ అయి ఉంటే, మీ యొక్క అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతే, మీ కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక ఉంటే ఒక్కసారి ఊహించుకోండి. మీరు నొక్కేటువంటి లింకుల ద్వారా ఎన్ని ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి తెలిసినటువంటి వ్యక్తి, నమ్మకం ఇచ్చేటువంటి వ్యక్తి, వ్యవస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైవర్ల గురించి అదనంగా ప్రయత్నాలు చేసి వ్యవస్థ బాగోగాల గురించి ఎన్నో ఆశలతోని ముందుకు నడిచేటువంటి వ్యక్తి ఉంటే మాత్రమే ఆ లింక్ని ప్రెస్ చేసి యాడ్ అవ్వండి. అస్మత్ జాగ్రత్త చేయాల్సినటువంటి నా బాధ్యతని పూర్తి చేస్తూ మన డ్రైవర్ సోదరులకు ఎల్లవెల్లలా అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక తల్లి లాంటి తోడు నీడ ఈ గుడుగని సంపాదిస్తూ మన డ్రైవర్ సోదరులకు కలిగిస్తుందని చెప్పి తెలియచేస్తూ ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ వినయ్, సదా మీ సేవలో, సదా మీ ఆనందం గురించి ఎంతో దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం వ్యాప్తంగా మన తోటి డ్రైవర్ సోదరుల గురించి నిలబడుతూ ఎన్నో సాయాలు చేస్తూ నడుస్తున్నాం. అదంతా కూడా
మీరు చేసినటువంటి సహకరింపే. కాబట్టి ఈ ఘనత ఎన్నో డ్రైవర్ జీవితాలకు మెడికల్ పరిస్థితుల్లో ఆర్థిక సాయం చేసినటువంటి పుణ్యం అంతా కూడా మీకే చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవునికి కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.